విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ డ్రైవ్ కొనసాగుతోంది. విజయవాడ నగర వ్యాప్తంగా డ్రైవ్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైకోర్టు ఆదేశాలతో అలర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు విజయవాడలో వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ పై వాహనదారులు అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అయితే వినూత్న కార్యక్రమాలతో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నో హెల్మెట్ నో ఎంట్రీ సిస్టమ్ను అమలు చేయడంతో 80% పైగా వాహనదారులు హెల్మెట్ వాడుతున్నారు. గత 4 రోజులుగా పెండింగ్ చలాన్స్ హెల్మెట్ లేని వారిపై 3,262 కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పటివరకు 17,39,620 చలాన్స్ వసూలు చేశారు. గత 8 రోజులుగా పెండింగ్ ఫైన్స్ అలాగే పెండింగ్ చలాన్ అమౌంట్ ₹1 కోటి దాటాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు ట్రాఫిక్ పోలీసులు. దానిలో భాగంగా విజయవాడ సిటీలో కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్ వాడకుంటే జరిమానా విధించడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తూ ఉన్నారు. పనిలో పనిగా హెల్మెట్ వినియోగంతో పాటు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపైన కొరడా జులిపిస్తూ ఉన్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు అలాగే హెల్మెట్ ధరించిన వారి నుంచి పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఏపీలో వాహనదారులు హెల్మెట్ నిబంధనలను పోలీసులు అమలు చేయకపోవడంపై ఈ మధ్య హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హెల్మెట్ వాడకాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హెల్మెట్ వాడకంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.